MBBS in abroad. Apollo MedSkill 6 years of MBBS program will be completed in 35 lakhs only. అంటే యాజ్ డైరెక్టర్గా మీరు కెరీర్ స్టార్ట్ చేసి 25 ఇయర్స్ అయింది, కంప్లీట్ అయింది సార్. సిల్వర్ జూబ్లీ ఇయర్ అంటే 25th సినిమా, అంటే 25th ఇయర్లో కుబేరా రావటం, ఇది ఇంత మంచి సక్సెస్ అవ్వటం పర్సనల్గా యాజ్ ఏ డైరెక్టర్గా మీకు ఎంతవరకు సంతృప్తినిచ్చింది సార్? చాలా అంటే ఒక మైల్ రాయి 25 సంవత్సరాలు అనేది. నేను యాక్చువల్లీ 25 సంవత్సరాలు అనుకోలేదు. స్టార్ట్ చేసినప్పుడు వెళ్ళిపోతా ఉంటే మధ్యలో ఇప్పుడు ఒక 3 months 4 months బ్యాకే అరే 25th ఇయర్ ఇది వస్తుంది అనగానే సడన్గా ఒక ప్రెషర్ కూడా అనిపించింది నాకు. అంటే ఇది అరే ఏదైనా అంటే 25th దాన్ని మరీ ఎక్కువ 25 అనుకుంటే ఏం చేస్తున్నాం అని. ఎందుకంటే నేను మామూలుగా ఒక సినిమా తర్వాత సినిమా రాయడం తర్వాత మధ్యలో ఇది అనగానే అరే ఇది ఏంటి అని ఒకసారి ఆలోచించాను. దెన్ ఐ థాట్ దిస్ ఈజ్ మోర్ దెన్ యాప్ట్. అంటే దీనికి సామాజిక స్పృహ నేపథ్యం అని కొట్టినట్టు కాకుండా ఇప్పుడు లీడర్లో అవుట్ అండ్ అవుట్ నేను చెప్పగలను, ఇది విజువల్ థింకింగ్, ప్రజలందరికీ ఇలాంటిది కావాలని ఒక లీడర్ని ఎందుకుని ఇలా అవుతారు. ఇందులో ఒక సామాజిక స్పృహ కంటెంట్ కానీ ఒక అవేర్నెస్ ఇప్పుడు నేను చెప్పాలనుకున్న విషయాలు ఒక డివైడ్, రిచ్ పువర్ డివైడ్ కానీ, క్లాస్ డిఫరెన్స్ కానీ, ఒక అండర్ డాగ్, ఒక మార్జినలైజ్డ్ వ్యక్తి, వీకర్ వ్యక్తి స్టోరీ కానీ, ఇట్లాంటివన్నీ ఇవన్నీ గొప్ప విషయాలే. అంటే కానీ ఇది అంతర్లీనంగా నడుస్తున్నాయి సినిమాలు. ఇది చెప్పాలి అంటే ఏం చెప్తాము అనేది ఇందులో ఉండదు బేసిక్గా. సో బతుకు కోసం గొప్పోడు బతుకు, పేదోడు బతుకి తేడా లేదా, అంటే ఒక లైఫ్లో అంటే ఒక కంటెంట్మెంట్తో ఉండొచ్చా, ఏదైనా సరే నువ్వు నీ జీవితం పట్ల ఒక ప్రేమతో ఉండాలన్న అంటే చాలా ఉన్నాయి బేసిక్ ఇందులో. సో ఒకటని కాదు. సో ఇలాంటి అండ్ ఆల్సో ఆన్ ద ఫేస్ ఆఫ్ ఇట్ క్లాస్ డిఫరెన్స్, ఇంత పెద్ద అత్యంత ధనవంతులు ఉన్న డివైడ్ ఉంది కదా, ఆ డివైడ్ చూపించడం, ఒక 2 ప్రపంచాలు చూపించడం, ఇట్లాంటివన్నీ కుదిరినందుకు నేను యాక్చువల్లీ ఇది మంచి నా 25th ఇయర్లో చాలా కరెక్ట్ సినిమా అనిపించింది యాక్చువల్లీ. అండ్ ఇంత స్కేల్ సినిమా కూడా, అంటే ఇది ఎక్కడో ఇది అంటే నేను అసలు నాకు తెలియదు కానీ యాక్చువల్లీ జర్నలిస్ట్ కానీ వీళ్ళు కానీ అదే అసలు రీడిఫైన్ చేసుకున్నాడు తను ఇంకేదో పెద్ద. అంటే నేను అప్పుడు నాకు అంటే అందరూ ఏమనుకుంటారు, నేను ఇలా చేయలేని అనుకుంటారని నాకు అనుమానం వచ్చింది. నేను మామూలుగా తీశాను నేను అంటే ఇదేదో కొత్తగా ఉంది, వేరే స్కేల్లో ఉంది, వేరే చూపించాడు ఏదో అని అవన్నీ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మామూలుగా కథ రాసి తీసాం అంతే. సో బట్ 25th ఇయర్కి యాప్టే అనుకున్నాను. అంటే 25 సంవత్సరాలు మీరు తీసింది 10 సినిమాలే. సాధారణంగా దర్శకులు ఎలా ఉంటారంటే మామూలుగా కమర్షియల్గా ఆలోచించి వచ్చిన సక్సెస్ని క్యాష్ చేసుకోవాలనుకుంటారు. మీరు మాత్రం చాలా స్లోగా మీకు నచ్చిన సినిమాలు, మీరు ఏం చెప్పాలనుకుంటారు అవే సినిమాలు చేస్తూ వెళ్ళిపోతున్నారు. అంటే మీరు ఈ 10 సినిమాలు, అంటే 10 సినిమాలు తీయటమే అంటే మీరు సంతృప్తిగా ఉన్నారు సార్? అంటే మీరు చేసిన ఈ సినిమాలతో అబ్సల్యూట్లీ సంతృప్తి ఉన్నాను. అంటే అది నేను చాలా ప్రౌడ్గా కూడా ఉన్నాను. అండ్ 25th ఇయర్లో నేను యాక్చువల్లీ ఒకటి ఆలోచించి, నేను తీసిన సినిమాలు నాకు యాక్చువల్లీ నేను డైరెక్టర్గా ఏ సినిమా అయినా అతని వాయిస్ అనుకుంటాను. అంటే ఏదో ఒకటి అతను అనుకుని చెప్తున్నాడనే నమ్మకంతో ఉన్నాను. నేను అలానే చెప్పాను. నాకు గొంతు గట్టిగానే అనిపించింది అండ్ కరెక్ట్గా అనిపించింది. సో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా నేను అనుకున్న కథని అనుకున్న విధంగా ఈ 10 సినిమాలు చెప్పగలిగాను, ఇంక్లూడింగ్ దిస్. సో అందుకు ఐఎమ్ వెరీ ప్రౌడ్, వెరీ హ్యాపీ. అంటే ఇంకా నేను ఇందులో 10 కాకుండా 5 చేసినా నేను ఇదే కంటెంట్తో ఇట్లా ఉంటే నేను హ్యాపీగానే ఉన్నాను. నేను నెంబర్స్ ఏం కౌంట్ కావు, నాకు నెంబర్స్ కానీ మనీ కానీ కౌంట్ చేసుకోను కూడా యాక్చువల్లీ నేను. సో ఐఎమ్ హ్యాపీ అబౌట్ ఇట్. అండ్ నాకు ఒకటి ఓవర్వెల్మింగ్గా 25th ఇయర్ నాకు ఒకటి అనిపించింది ఏంటంటే, అంటే నిజంగానే నాకు మామూలుగా అనిపించలే, నేను చాలా అంటే ఒక థ్యాంక్ఫుల్నెస్ కూడా అనిపించింది నాకు. అంటే నాకు చాలా కృతజ్ఞత భావం కూడా అనిపించింది. అంటే ఎందుకంటే ఈ స్థాయి ఇచ్చారు నాకు యాక్చువల్. అంటే అది సామాన్యంగా రాదు, అందరికీ ఇవ్వలేదు. ఒక స్పెషల్ పొజిషన్ ఇచ్చారు. ఆ స్పెషల్ పొజిషన్లో కష్టాలు కూడా ఉన్నాయి. అరే నువ్వు కొంచెం స్లిప్ అయినా, నువ్వు కొంచెం తేడా చేసినా, నువ్వు కొంచెం వేరేగా సినిమా తీసినా అసలు ఒక షో కూడా చూడరు. నాకు అదొక నిలబెట్టారు. నువ్వు నమ్మకంతో ఉన్నారు. సో ఆ నమ్మకం నాకు ఇచ్చారు అండ్ దెన్ నన్ను ఆదరిస్తున్నారు. సో బేసిక్గా అది దే కాల్ ఇట్ అ బ్రాండ్, నమ్మకం, వాట్ ఎవర్. కానీ ఫ్యామిలీస్ తోటి పాటు వచ్చి నేను చూడొచ్చు, మీ సినిమాలు చూడాలి, చూస్తామన్న ఒక స్థాయి తెలుగు ప్రేక్షకులు నాకు ఇచ్చినందుకు ఐ థింక్ 25 years నేను ఐ థింక్ అది నాకు చాలా అంటే నేను తీసుకోవడం కాదు, నేను తీయడం. అంటే యాజ్ డైరెక్టర్గా మీరు కెరీర్ స్టార్ట్ చేసి 25 years అయింది, కంప్లీట్ అయింది సార్. సిల్వర్ జూబ్లీ ఇయర్
అంటే 25th సినిమా అంటే 25th ఇయర్లో కుబేరా రావటం, ఇది ఇంత మంచి సక్సెస్ అవ్వటం పర్సనల్గా యాజ్ ఏ డైరెక్టర్గా మీకు ఎంతవరకు సంతృప్తినిచ్చింది సార్? చాలా అంటే ఒక మైల్ రాయి 25 సంవత్సరాలు అనేది. నేను యాక్చువల్లీ నేను యాక్చువల్లీ 25 సంవత్సరాలు అనుకోలేదు. తీస్తున్న స్టార్ట్ చేసినప్పుడు వెళ్ళిపోతా ఉంటే మధ్యలో ఇప్పుడు ఒక 3 months 4 months బ్యాకే అరే 25th ఇయర్ ఇది వస్తుంది అనగానే సడన్గా ఒక ప్రెషర్ కూడా అనిపించింది నాకు. అంటే ఇది అరే ఏదైనా అంటే 25th దాన్ని మరీ ఎక్కువ 25 అనుకుంటే ఏం చేస్తున్నాం అని. ఎందుకంటే నేను మామూలుగా ఒక సినిమా తర్వాత సినిమా రాయడం తర్వాత ఇది అనగానే అరే ఇది ఏంటి అని ఒకసారి ఆలోచించాను. దెన్ ఐ థాట్ దిస్ ఈజ్ మోర్ దెన్ యాప్ట్. అంటే దీనికి ఒక సామాజిక స్పృహ నేపథ్యం అని కొట్టినట్టు కాకుండా ఇప్పుడు లీడర్లో అవుట్ అండ్ అవుట్ నేను చెప్పగలను. ఇది విజువల్ థింకింగ్, ప్రజలందరికీ ఇలాంటిది కావాలని ఒక లీడర్ని ఎందుకుని ఇలా అవుతారు. ఇందులో ఒక సామాజిక స్పృహ కంటెంట్ కానీ ఒక అవేర్నెస్ ఇప్పుడు నేను చెప్పాలనుకున్న విషయాలు ఒక డివైడ్, రిచ్ పువర్ డివైడ్ కానీ, క్లాస్ డిఫరెన్స్ కానీ, ఒక అండర్ డాగ్, ఒక మార్జినలైజ్డ్ వ్యక్తి, వీకర్ వ్యక్తి స్టోరీ కానీ, ఇట్లాంటివన్నీ ఇవన్నీ గొప్ప విషయాలు. కానీ ఇది అంతర్లీనంగా నడుస్తున్నాయి సినిమాలు. ఇది చెప్పాలి అంటే ఏం చెప్తాము అనేది ఇందులో ఉండదు బేసిక్గా. సో బతుకు కోసం బతుక, గొప్పోడు బతుకు, పేదోడు బతుకి తేడా లేదా, అంటే ఒక లైఫ్లో అంటే ఒక కంటెంట్మెంట్తో ఉండొచ్చా, ఏదైనా సరే నువ్వు నీ జీవితం పట్ల ఒక ప్రేమతో ఉండాలన్న అంటే చాలా ఉన్నాయి బేసిక్ ఇందులో. సో ఒకటని కాదు. సో ఇలాంటి అండ్ ఆల్సో ఆన్ ద ఫేస్ ఆఫ్ ఇట్ క్లాస్ డిఫరెన్స్, ఇంత పెద్ద అత్యంత ధనవంతులు ఉన్న డివైడ్ ఉంది కదా, ఆ డివైడ్ చూపించడం, ఒక 2 ప్రపంచాలు చూపించడం, ఇట్లాంటివన్నీ కుదిరినందుకు నేను యాక్చువల్లీ ఇది మంచి నా 25th ఇయర్లో చాలా కరెక్ట్ సినిమా అనిపించింది యాక్చువల్లీ. అండ్ ఇంత స్కేల్ సినిమా కూడా. అంటే ఇది ఎక్కడో ఇది అంటే నేను అసలు నాకు తెలియదు కానీ యాక్చువల్లీ జర్నలిస్ట్ కానీ వీళ్ళు కానీ అదే అసలు రీడిఫైన్ చేసుకున్నాడు తను ఇంకేదో పెద్ద. అంటే నేను అప్పుడు నాకు అంటే అందరూ ఏమనుకుంటారు, నేను ఇలా చేయలేని అనుకుంటారని నాకు అనుమానం వచ్చింది. నేను మామూలుగా తీశాను నేను అంటే ఇదేదో కొత్తగా ఉంది, వేరే స్కేల్లో ఉంది, వేరే చూపించాడు ఏదో అని అవన్నీ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మామూలుగా కథ రాసి తీసాం అంతే. సో బట్ 25th ఇయర్కి యాప్టే అనుకున్నాను. అంటే 25 సంవత్సరాలు మీరు తీసింది 10 సినిమాలే. సాధారణంగా దర్శకులు ఎలా ఉంటారంటే మామూలుగా కమర్షియల్గా ఆలోచించి వచ్చిన సక్సెస్ని క్యాష్ చేసుకోవాలనుకుంటారు. మీరు మాత్రం చాలా స్లోగా మీకు నచ్చిన సినిమాలు, మీరు ఏం చెప్పాలనుకుంటారో అవే సినిమాలు చేస్తూ వెళ్ళిపోతున్నారు. అంటే మీరు ఈ 10 సినిమాలు అంటే 10 సినిమాలు తీయటమే అంటే మీరు సంతృప్తిగా ఉన్నారు సార్? అంటే మీరు చేసిన ఈ సినిమాలతో సినిమాలతో అబ్సల్యూట్లీ సంతృప్తి ఉన్నాను. అంటే అది నన్ను చాలా ప్రౌడ్గా కూడా ఉన్నాను. అండ్ 25th ఇయర్లో నేను యాక్చువల్లీ ఒకటి ఆలోచించి నేను తీసిన సినిమాలు నాకు యాక్చువల్లీ నేను డైరెక్టర్గా ఏ సినిమా అయినా అతని వాయిస్ అనుకుంటాను. అంటే ఏదో ఒకటి అతను అనుకుని చెప్తున్నాడనే నమ్మకంతో ఉన్నాను. నేను అలానే చెప్పాను. నాకు గొంతు గట్టిగానే అనిపించింది అండ్ కరెక్ట్గా అనిపించింది. సో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా నేను అనుకున్న కథని అనుకున్న విధంగా ఈ 10 సినిమాలు చెప్పగలిగాను, ఇంక్లూడింగ్ దిస్. సో అందుకు ఐఎమ్ వెరీ ప్రౌడ్, వెరీ హ్యాపీ. అంటే ఇంకా నేను ఇందులో 10 కాకుండా 5 చేసినా నేను ఇదే కంటెంట్తో ఇట్లా ఉంటే నేను హ్యాపీగానే ఉన్నాను. నేను నెంబర్స్ ఏం కౌంట్ కావు, నాకు నెంబర్స్ కానీ మనీ కానీ కౌంట్ చేసుకోను కూడా యాక్చువల్లీ నేను. సో ఐఎమ్ హ్యాపీ అబౌట్ ఇట్. అండ్ నాకు ఒకటి ఓవర్వెల్మింగ్గా 25th ఇయర్ నాకు ఒకటి అనిపించింది ఏంటంటే, అంటే నిజంగానే నాకు మామూలుగా అనిపించలే, నేను చాలా అంటే ఒక థ్యాంక్ఫుల్నెస్ కూడా అనిపించింది నాకు. అంటే నాకు చాలా కృతజ్ఞత భావం కూడా అనిపించింది. అంటే ఎందుకంటే ఈ స్థాయి ఇచ్చారు నాకు యాక్చువల్. అంటే అది సామాన్యంగా రాదు, అందరికీ ఇవ్వలేదు. ఒక స్పెషల్ పొజిషన్ ఇచ్చారు. ఆ స్పెషల్ పొజిషన్లో కష్టాలు కూడా ఉన్నాయి. అరే నువ్వు కొంచెం స్లిప్ అయినా, నువ్వు కొంచెం తేడా చేసినా, నువ్వు కొంచెం వేరేగా సినిమా తీసినా అసలు ఒక షో కూడా చూడరు. నాకు అదొక నిలబెట్టారు. నువ్వు నమ్మకంతో ఉన్నారు. సో ఆ నమ్మకం నాకు ఇచ్చారు అండ్ దెన్ నన్ను ఆదరిస్తున్నారు. సో బేసిక్గా అది దే కాల్ ఇట్ అ బ్రాండ్, నమ్మకం, వాట్ ఎవర్. కానీ ఫ్యామిలీస్ తోటి పాటు వచ్చి నేను చూడొచ్చు, మీ సినిమాలు చూడాలి, చూస్తామన్న ఒక స్థాయి తెలుగు ప్రేక్షకులు నాకు ఇచ్చినందుకు ఐ థింక్ 25 years నేను ఐ థింక్ అది నాకు చాలా అంటే నేను తీసుకోవడం కాదు, నేను తీయడం కాదు, వాళ్ళు ఇవ్వడంలో కూడా చాలా ఇది ఉందనిపించింది నాకు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దట్ ఆల్సో. సో